హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మరీ ఉదయం కాదు, పిల్లలైతే మా కోమలైతే కాలేజీకెళ్ళింది. నందిని ఇంకా వెళ్ళలేదనమాట. ఇంక నాకు పని తొందరగా అయిపోయింది కదా అని మధ్యాహ్నానికి కూడా పప్పుచారు చేస్తున్నాను అనమాట. పప్పుచారు ఈ మా అమ్మ చేసినట్టే చేస్తున్నాను. మా అమ్మ చేసిన పప్పుచారు అంటే చాలా బాగుంటాయి, నాకు ఇష్టం అనమాట. నేను ఎప్పుడు పోయినా కూడా అందరూ చికెన్ మటన్ అలాంటివి చేయించుకుంటారు, కానీ నేను పప్పుచారు చేయమంట ఎక్కువ శాతం అయితే బాగా చేస్తుంది మా అమ్మ. బాగా మా అమ్మ స్టైల్లోనే ఇంక మనం ఎక్కువ శాతం వంటలు మా అమ్మని చూసే నేర్చుకుంటాం కదా. మన అమ్మలు ఎట్లా చేస్తే అట్లాగే చేస్తాం. అందుకని నాకు ఇదే అలవాటైంది అనమాట. ఒక్కొక్కరు చాలామంది పప్పుచారైనా సాంబారైనా కొంచెం వెరైటీగా చేస్తారు. ముందు ఆయిల్ వేసి దాంట్లో వెజిటేబుల్స్ మొత్తం మగ్గనిచ్చి ఇట్లా చేస్తారనమాట. నేను అట్లా కాదు. ముందైతే నేను వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసుకొని దీంట్లో చింతపండు వాటర్ అయితే పోస్తున్నాను. అంటే పులుపుకి తగ్గట్టు మనం పులుపు ఎంత తింటాం అంత అనమాట. నేను చాలా తక్కువ మేము పులుపు తింటాం. కొంచెం వేస్తాను అనమాట, ఎక్కువేను. దాంట్లో వాటర్ పోసేసుకొని మనకు ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకొని మరగబెడతాను అనమాట. ఉప్పు కారం పసుపు అన్నీ దీంట్లోనే వేసి మరగబెట్టేస్తాను. ఒక పక్క ఏమో పప్పు ఉడకబెడతాను కుక్కర్లో. తర్వాత ఈ రెండు మిక్స్ చేసి తాలింపు పెడతాను, అట్లా వేస్తాను అనమాట. ఇంకా చాలామంది చాలా స్టైల్ ఉంటాయండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. టిఫిన్కి నేను పాస్తా చేశాను ఈరోజు. పిల్లలు మా కోమలి తినేసింది, మా నందిని ఇంకా తెలియదనమాట. మా నందినికే పాస్తా కూడా నేను టమాటా ఆనియన్ పేస్ట్ వేసి చేసే బాగుంటుంది. అట్లా కూడా అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను అనమాట. ఎగ్ వేసి చేస్తాను, టమాటా పేస్ట్ వేసి చేస్తాను. మామూలుగా అసలు ఏమి వేయకుండా ఉప్పు కారం మసాలా వేసి చేస్తాను, అది కూడా వెరైటీగా అట్లా చేస్తాను అనమాట. ఎప్పుడు ఒకేలాగా కాకుండా. దీంట్లో అయితే ఇప్పుడు పప్పుచారులు అయితే కారం ఇది వేస్తున్నాను. ఇది పప్పుచారు అనమాట, సాంబార్ కాదు. పప్పుచారు కొంచెం వేరేగా మనం దీంట్లో నేను సాంబార్ పొడి వేయనమాట పప్పుచారులో. సాంబార్ అయితే సాంబార్ పొడి కంపల్సరీ వేస్తారు, అది కొంచెం వేరేగా ఉంటుంది అనమాట. కొంచెం బెల్లం వేస్తారు. దీంట్లో అట్లా కాదు, నేను పప్పుచారు చేస్తున్నాను కాబట్టి బెండకాయ ముక్కలు వేసాను. బెండకాయ ముక్క, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి వేసాను. ఉంటే క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. బెండకాయ ముక్కలు ఎక్కువ వేసాలండి, మా నందినికి ఇష్టం బెండకాయలు పప్పుచారులో. అవి మునక్కాయ ఎందుకని బెండకాయలు బాగా తింటుంది అనమాట. మునక్కాయలు ఉంటే అవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇదైతే మరగబెట్టేశాను, బాగా ఉడకాలన్నమాట. బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకాలి. తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది. కుక్కర్లో పెట్టేశాను, విజిల్ వచ్చేసింది, ఉడికిపోయింది. ఇది మెదిపేసి రెండు మిక్స్ చేస్తాను అనమాట. పప్పు గుత్తితో మెదిపేసి బాగుంటాయి పప్పుచారు. ఇట్లాగా సింపుల్గా ఉన్నా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటాయి అనమాట. కొంచెం మనం సాంబార్లాగా చిక్కగా చేసుకోకూడదు, పలచగా ఉండాలి పప్పుచారు ఎప్పుడైనా. చిక్కగా ఉంటే బాగుండదు అనమాట. ఇవి పలచగా ఉంటేనే బాగుంటాయి పప్పుచారు కాబట్టి. ఇవైతే మెదిపేసి పప్పు దాంట్లో కలిపేసి తాలింపేస్తాను అనమాట. ఇంకా పిల్లలకి ఈ పప్పుచారు ఇష్టం అనమాట. మా కోమలికి కూడా సాంబార్ కన్నా కూడా పప్పుచారు ఎక్కువ ఇష్టం, పలచగా ఉంటేనే బాగా ఎక్కువ తింటారు. మా అమ్మ చేసిన నాకు ఇష్టం అయితే, నేను చేసిన మా పిల్లలకి ఇష్టం అనమాట పప్పుచారు అనేది. ఇది అట్లా వస్తుంది. అంటే నేను మా అమ్మ చేసినట్టే చేస్తాను, కాకపోతే మా అమ్మ చేసింది నాకు నచ్చిద్ది, నేను చేసింది మా పిల్లలకు నచ్చిద్ది అనమాట. ఇంకా తాలింపు అయితే వేసేసాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కరివేపాకు రెండు ఇంపార్టెంట్ అండి పప్పుచారులు అయితే కదా. తాలింపుకి ఈ రెండు లేకపోతే అసలు పప్పుచారు ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. జీలకర్ర కూడా చాలా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆవాలు సమయానికి లేవని వేయలేదన్నమాట. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట పప్పుచారుకి. మనకి ఆవాలు, జీలకర్ర టేస్ట్ ఉంటుంది, ఆవాలు ఏమో చూడడానికి బాగుంటుంది అనమాట. ఇంకా కరివేపాకు టేస్ట్, అది కరివేపాకు కూడా ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ ఉంటుంది, మనం చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. అయితే పప్పుచారు అయితే అయిపోయాయి. ఇంకా నేనైతే ఇంకా నందిని అయితే వెళ్ళిపోయింది. లంచ్ టైం డైరెక్ట్గా ఇంకా లంచ్ తినేదేస్తే చూపిస్తున్నాను. పప్పుచారు, నిన్న మిగిలిన బెండకాయ ఫ్రై ఉంది కొంచెం, వాటితో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఈరోజుకి. పప్పుచారు ఉన్నాయి కదా చాలండి. పెరుగు కూడా తిన్నాం పప్పుచారు ఉంటే. మా ఇంట్లో అయితే పెరుగు కూడా అంత ఇంట్రెస్ట్గా, ఎందుకంటే పప్పుచారు తిన్నాక పెరుగు అన్నం తింటే దాని ఫ్లేవర్ అనేది ఉండదన్నమాట. అందుకనే పప్పుచారు చేసిన రోజు పెరుగు అన్నం తిన్నాం. కాకపోతే మజ్జిగ ఉన్నాయిలండి, మజ్జిగ చేస్తున్నా కదా ఈ మధ్య ఎక్కువగా, మజ్జిగే ఉన్నాయి ఈరోజు కూడా. బెండకాయ ఫ్రై బాగుంటుంది దీంట్లో కాంబినేషన్, పప్పుచారు బెండకాయ ఫ్రై. మనం పప్పుచారు అన్నం కలుపుకొని బెండకాయ ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. రెండిట్ల కాంబినేషన్ బాగుంటుంది. ఇలా అయితే మా లంచ్ ఈరోజు పప్పుచారుతోటి చాలా బాగుంది. కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తాను నేను, కారం తక్కువ ఉంటే బాగుండదు అనమాట. ఎందుకంటే ఉట్టి పప్పుచారుతోటి తినవచ్చు, మనకి ఏం కూరలు అవసరం లేకుండా. బెండకాయ ఫ్రై ఉంది కాబట్టి ఈరోజు బెండకాయ ఫ్రై నంచుకొని తినేసినాం, కానీ లేకపోతే ఉట్టిదే తినేస్తాం అనమాట. మా నందిని వచ్చేసింది ఇంకా స్కూల్ నుంచి. మా నందిని ఈరోజు పప్పుచారు తినేసరికల్లా ఇంకా అన్నం తింటా అన్నది. సరేలేని అన్నం కొంచెం మిగిలింది మధ్యాహ్నం మేము తిన్న తర్వాత, అది మిగిలితే ఇంకా అది అన్నం తినేస్తుంది అనమాట. ఎందుకంటే పప్పుచారు అయిన రోజు అన్నమే తింటారు, కోమలి ఉన్నా సరే. కోమలి అయినా అన్నం తింటుంది, ఎక్కువ శాతం అయితే తినరు. ఇంకా పప్పుచారు కాబట్టి ఇంక వాళ్ళకి ఇష్టం కాబట్టి తింటున్నారనమాట.
ఇలాగ మా నందిని స్నాక్స్ కూడా ఏం పనిలేదు నాకైతే స్నాక్స్ టైం పని కూడా. మా కోమలి కూడా ఈరోజు లేట్‌గా వచ్చిందనమాట. అన్నమే తినేసింది వచ్చిన తర్వాత వెంటనే. స్నాక్స్ ఏం లేదు. చెప్పాను కదా! మా కోమలి తొందరగా వస్తే మాత్రం తింటది గానీ, లేట్‌గా వస్తే డైరెక్ట్‌గా అన్నమే పెట్టేస్తా అనమాట. ఎందుకంటే 7 దాటిందంటే మళ్ళీ ఏమన్నా స్నాక్స్ తిన్నారంటే అన్నం తినరు. అందుకే 7 లోపొస్తే మాత్రం స్నాక్స్ ఏదైనా పెడతా గానీ, 7 తర్వాత వస్తే మాత్రం స్నాక్స్ ఉండదు. అన్నం వండేస్తాను. వచ్చేసరికల్లా వేడి వేడిగా అన్నం వండేస్తే తినేస్తారనమాట. అది. మా నందినికైతే కలిపియమంటుంది. గిన్నెలో కలిపిస్తుంది. పప్పుచారు గదా! కొంచెం ఇట్లయితే ఈజీగా ఉంటది కదా! స్పూన్‌తో తింటాక కలిపియి అన్నది. సరే అని కలిపిచ్చేసాననమాట. మా నందిని అయితే స్నాక్స్, అన్నం తినేస్తుంది ఇంక ఈ రోజుకి. తర్వాత నేను ఈరోజు సగ్గుబియ్యం పరమాన్నం చేద్దామనుకుంటున్నాను. దానికోసం అయితే సగ్గుబియ్యం నానబెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే మా వారికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా! కొంచెం సగ్గుబియ్యం అయితే వేడి తగ్గిద్ది కదా అనేసి సగ్గుబియ్యం తెప్పించానమాట. నేను ప్యాకెట్ తెమ్మంటే ప్యాకెట్స్ లేవు. మామూలుగా విడిగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఎట్లా ఉంటాయని నేను కొన్నే తెప్పించానమాట. మళ్ళీ బాగోపోతే అన్ని తీసుకొని వేస్ట్ అయితాయి కదా! బాగుంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు కానీ, మళ్ళీ ఒక్కోటి మెత్తగా ఉడికిపోయి మనకి అసలు బంక బంక అయిపోద్దనమాట. బాగుండదు. అందుకని నేను కొన్నే తెప్పించా. ఒకవేళ బాగుంటే తర్వాత తెప్పిద్దాంలే అనేసి పావు కిలో తెప్పించానమాట. అవి కూడా సగమే వాడాను. ఎందుకంటే ఇవి కొన్నిలాగా అనిపిస్తాయి కానీ చాలా అయిద్ది మనకు పరమాన్నం చేసుకుంటే. దాంట్లో నేను కొంచెం సగ్గుబియ్యంతో పాటు సేమియా కూడా ఏస్తున్నాననమాట. 2 ఫ్లేవర్ బాగుంటది. రెండిట్ల ఫ్లేవర్. నాకెందుకో గానీ సగ్గుబియ్యం చిన్నప్పటి నుంచి నేను తినను ఎక్కువ. నేను ఈ మధ్య కొంచెం కొంచెం తింటున్నా గానీ కొంచెం మంచిదని అంత చిన్నప్పటి నుంచి అయితే నేను అసలు సగ్గుబియ్యం పరమాన్నం అనేది నాకు అసలు నచ్చదు ఎందుకో గానీ. ఎంత బాగా చేసినా సరే నాకిష్టం ఉండదు ఫస్ట్ నుంచి కూడా. ఇదైతే చేద్దామని రెడీ చేసి పెట్టేసాను. నానబెట్టేసాను అవి సగ్గుబియ్యం 2 సార్లు కడిగేసి వాటర్ పోసి పెట్టేసాను. ఒక గంటన్న నానితే బాగుంటాయి అనమాట. తర్వాత నేను నెయ్యి చేద్దామని మీగడ తీసి పెట్టాను. ఇప్పుడు చేద్దామని తీసాను అనమాట. నేను స్వీట్ చేసేటప్పుడు చేస్తాను ఎక్కువ. నేను తక్కువ నెయ్యి తినరు మా ఇంట్లో ఎక్కువ శాతం. అందుకే తక్కువే చేస్తాను అనమాట. ఏదైనా స్వీట్ చేస్తున్నా అనుకున్నప్పుడు అది మీగడ వెన్నపూస తీసి నెయ్యి కరగబెడతాను అనమాట. ఈరోజైతే కరగబెడదామని తీసాను. ఎందుకంటే జీడిపప్పు అది వేయించుకోవడానికి బాగుంటాయి కదా అనేసి, నెయ్యి ఉంటే బాగుంటుంది కదా అని నేను చేస్తున్నాను. ఇట్లా అయితే అందరికీ తెలిసిందేండి. ఈ మధ్య ఇట్లాగే చేస్తున్నారు అందరూ. మిక్సీలోనే వేస్తున్నారు. అప్పట్లాగా ఎవరు తిప్పట్లేదు కదా! మజ్జిగ గుత్తిపెట్టి తిప్పట్లేదు ఎవరు. మిక్సీలోనే వేసేస్తున్నారు. తొందరగా అయిపోద్ది అనమాట. కాకపోతే గిన్నెలు కూడా ఎక్కువ పడతాయిలేండి. ఇలాగా 4, 5 సుట్లు కొంచెం సేపు అట్లా ఉంచినామనుకో మనకి నెయ్యి వెన్నపూస బాగా వస్తుందనమాట. అసలు ఎంత పనే ఉండదు. అసలు చాలా సింపుల్‌గా అయిపోద్ది. ఇది వచ్చింది. నేను తీసిన మీగడకైతే ఈ వెన్నపూస వచ్చిందనమాట. ఎక్కువ వచ్చింది పర్లేదు బాగానే వచ్చిందిలేండి. పిల్లలు తినరు. అంటే ఇష్టం లేక కాదు కానీ మా కోమలి నందిని పింపుల్స్ ఇవి వస్తున్నాయని తింటలేదనమాట. నెయ్యి తింటే వస్తుంది మా కోమలికి. ఎందుకో నెయ్యి తిన్న తెల్లారే వస్తాయన్నమాట పింపుల్స్. ఇట్లా స్వీట్‌లో వేస్తే ఏం లేదు కానీ అన్నంలో వేసుకుంటే వస్తదనమాట. అందుకనే ఆమెకి ఇష్టమే తినాలని కానీ ఇలా పింపుల్స్ వస్తున్నాయని తినరనమాట. నేనేమో మనం ఏం తింటాంలే, మా వారు కూడా తినరు ఎక్కువ. లావైపోతామని నెయ్యి తింటే లావు కారు అసలు చాలా వరకైతే. ఏమో మనకు భయం ఉంటది కదా అనేసి నేను కూడా తక్కువ అనమాట. ఇష్టమే కానీ అందరికి ఇష్టమే కాకపోతే భయంతోటి తినం అంతే. ఇలాంటప్పుడు స్వీట్‌లలో స్వీట్‌కి గానీ ఏదన్నా చేసుకోవాలంటే బిర్యానీ ఏదన్నా చేసుకుంటే నెయ్యి ఉండాల్సిందే కాబట్టి కొంచెం కూడా తెస్తా. లేకపోతే తీయనసలు. మీగడ పెరుగే తింటాం మేము ఎక్కువ శాతం. ఎప్పుడన్నా నేను నెక్స్ట్ వారం గనక బిర్యానీ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వారం నుంచి తెస్తాననమాట. మీగడ అట్లా చేస్తాననమాట. ఎక్కువ నిలవ ఉండదు. మీరు చూసారో చూడలేదో మీగడ కూడా తెల్లగా ఉంది. ఒక్కొక్కళ్ళు గ్రీన్ కలర్‌గా మారిపోద్దనమాట ఎక్కువ రోజుల నుంచి తీస్తుంటే. అట్లా తీయకుండా వారం రోజులు తీస్తే చాలు. వారం రోజులకి మనం వెన్నపూస చేసుకుంటే బాగుంటదనమాట. తర్వాత నేను ఇత్తడి గిన్నెలో చేస్తున్నా స్వీటు. సగ్గుబియ్యం పరమాన్నం అయితే ఇత్తడి గిన్నెలో చేస్తున్నా. దాంట్లోనే బాగుంటది. అది మందం కూడా ఉంది గిన్నె. మనకు అడుగు కూడా అంటుకోకుండా ఉంటదనమాట. అది కాక దాంట్లో చేస్తే ఫ్లేవర్ కూడా బాగుంటది. స్వీట్ కాబట్టి. ఎందుకంటే మనం వేరే గిన్నెల్లో కూరలు కానీ ఏదైనా చేస్తుంటాం కదా! మళ్ళీ స్వీట్ చేసుకుంటే ఆ కారం ఘాటు అనేది ఉంటది లైట్‌గా. అందుకని ఇత్తడి గిన్నెలో చేస్తున్నా అనమాట. ఇవైతే నానిపోయాయి సగ్గుబియ్యం కూడా. చేసుకోవచ్చు. మరీ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఒక 1 అవర్ నానబెట్టాను నేను. 4 గంటలకు నానబెట్టేసి 5 గంటలప్పుడు చేస్తున్నాననమాట. ఇదైతే నానిపోయాయి. తర్వాత ఒక పక్క నేను నెయ్యి కరగబెడుతున్నాను. ఎన్నపూస తీసానుగా నెయ్యి కరగబెట్టేసాను. తర్వాత నేను గిన్నె పెట్టేసుకొని సేమియా కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యేసి. ఇది అయిందనమాట నెయ్యి. ఎక్కువ కాలేదులేండి. కొంచెమే కదా మీగడ ఉంది. అందుకని అది కొంచెం అయింది.
కొంచెం ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో బాగా. సేమియా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పచ్చి వేయొద్దు. ఇవైతే నానిపోయినాయి కాబట్టి ఇంక ఇవి చేస్తున్నాను. ముందైతే వాటర్ మరగబెట్టుకోవాలి. సగ్గుబియ్యం డైరెక్ట్గా వేయొద్దు. వాటర్ మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం అనేది దాంట్లో వేయాలన్నమాట. మరిగిపోయాయి వాటర్. ఒక 10 నిమిషాలు ఎంతసేపు పట్టిద్దిరండి, కొన్నే కాబట్టి 10 నిమిషాల్లో మరిగిపోయాయి. ఈ సగ్గుబియ్యం అయితే దీంట్లో వేస్తున్నాను. ఈ హాఫ్ ఉడికిన తర్వాత సేమియా వేయాలి. మనకి సేమియా తొందరగా ఉడికిద్ది, తొందరగా ఉడకదు కాబట్టి ఈ హాఫ్ ఉడికిన తర్వాత సేమియా వేయాలన్నమాట. మనం ముందే పాలల్లో ఉడికించుకోకూడదండి. పాలల్లో ఉడికితే ఉడకవు అనమాట, పాలు పోస్తే ముందే. అందుకని మనం ముందు ఇట్లాగ వాటర్లో ఉడకబెట్టిన తర్వాత చక్కెర వేసి కొంచెం చల్లారిన తర్వాత పాలు వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగుంటుంది. ఇదైతే సగం ఉడికిపోయాయి. తర్వాత ఇప్పుడు సేమియా కూడా వేస్తున్నాను. చూసారుగా సగం ఉడుకుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఇప్పుడు సేమియా కూడా వేసేసుకుంటున్నాను. మనకు ముందే సగ్గుబియ్యంతో పాటే సేమియా వేసినామంటే సేమియా తొందరగా ఉడికిపోద్ది, ఒక్క మంటకి ఉడికిపోద్ది కాబట్టి ముందే వేయకూడదు అనమాట ఎప్పుడైనా. ఇవి కూడా వేసేస్తున్నాను. మనందరి హోంవర్క్ రాసుకుంటుంది, అందుకని వీడియో తీయలేదనమాట, నేనే తీస్తున్నాను. ఇక్కడైతే ఇవి కూడా ఇంక రెండు ఉడకనివ్వాలి. మనకి వాటర్ ఎక్కువలాగా అనిపిస్తే కానీ మొత్తం ఉడికేసరికి చూపిస్తాను, గట్టిగా అయింది మనకు. అందుకనే ముందే పాలు పోసుకోకూడదు అనమాట. ఇంకా 10-15 నిమిషాలు పట్టిద్ది ఉడకటానికి, అది టైం పట్టిద్ది. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ హైలో కూడా పెట్టకూడదు, అడుగంటిద్ది అనమాట. సగ్గుబియ్యం మనకి ఒక్కొక్కటి బంక ఇట్లాగ అయిపోద్ది కానీ కనిపించకుండా ఇవి బాగానే ఉన్నాయి. ఈ లోపల నేను జీడిపప్పు, బాదం పప్పు ఇవి కట్ చేసి పెట్టుకుందామని అవి పక్కన పెట్టేశాను. ఉడుకుతున్నాయి చూసారుగా, వాటర్ చూసారుగా, చిక్కదనం వచ్చింది. ఇంకా కొంచెం ఉడకాలి సగ్గుబియ్యం అయితే. ఈ లోపల కొబ్బరి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి భలే ఉంటుంది, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఫంక్షన్ లేదు. అప్పట్లో మేము చిన్న పిల్లలు అప్పుడైతే ఈ సగ్గుబియ్యం పరమాన్నమే పెట్టేవాళ్ళు అనమాట ఫంక్షన్లో. ఇప్పుడంటే బాదం, ఈ బ్రెడ్ హల్వా ఇవన్నీ వచ్చినాయిలే కానీ అప్పట్లో ఏం కాదు, ఇదే పెట్టేవాళ్ళు అనమాట స్వీటు. అప్పట్లో ఈ సేమియా కూడా వేసేవాళ్ళు కాదు, ఓన్లీ సగ్గుబియ్యంతో చేసేవాళ్ళు. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కాబట్టి తెలిసిద్ది అనమాట. నేను అస్సలు తిన్నాను, సగ్గుబియ్యం అంటే నాకు నచ్చేది కాదు అసలు ఎందుకో కానీ. ఈ మధ్య నేను చేసుకుంటుంటే తింటున్నా కానీ కొంచెం తింటున్నాను, ఎక్కువ తింటలేదు. తర్వాత ఇది యాలకుల పౌడర్ అనమాట. యాలకులను చక్కెర 2 మిక్సీ బట్టి దీంట్లో వేసేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది కదా. స్వీట్ అన్నాక ఇంకా యాలకుల పొడి లేకపోతే ఎట్లా చెప్పండి. ఇంకా అది కంపల్సరీ, ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు, అందరికి తెలిసిందే. ఇదైతే ఉడికిపోయింది, సరిపోతుంది. ఆఫ్ చేసుకుంటాను. చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేయకూడదు. చక్కెర వేసుకున్న తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత ఆఫ్ చేసి చూసారుగా ఇట్లా అయింది. మనకి వాటర్ ఎక్కువలాగా అనిపించినాయి కానీ ఉడికే సరుకులు ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు పాలు కాచుకున్న పాలు పోయాలన్నమాట. పచ్చి పాలు పోయకూడదు, ఇరిగిపోతాయి పచ్చి పాలు పోస్తే. బాగా కాగబెట్టిన తర్వాత పాలు పోయాలి. మనం చూసుకుంటూ పోయాలన్నమాట. గట్టిగా అయిపోయింది కదా మనకి. ఇప్పుడు పాలు ఎన్నైనా పోసుకోవచ్చు. మనకి ఇంకొంచెం జావుగా ఉండాలనుకుంటే ఎక్కువ పోసుకోవటమే, లేకపోతే కొంచెం మనకి తిక్కుగా ఉండాలంటే కొంచెం తక్కువ పోసుకుంటే సరిపోద్ది అంతే. రేపటికి మళ్ళీ మనకి 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంటుంది అనమాట. మనం చూసుకొని పాలు అప్పుడప్పుడు పోసుకుంటే బాగుంటుంది. మిగిలితే ఒకవేళ అంతా అయిపోయిందంటే ఇంక అప్పుడే తినేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ రేపటికైతే ఇంకా గట్టిగా అయిపోద్ది. నేనైతే ఇట్లా పాలు చూసుకుంటూ పోసాను అనమాట. ఇంకా నేను ఇప్పుడు తినేటట్టే పోస్తున్నాను. ఒకవేళ మిగిలితే రేపు మళ్ళీ పోసుకొని మనకు గట్టిగా కావాలనుకున్న వాళ్ళు గట్టిగా అట్లా తినొచ్చు. మామూలుగా పాలు పోసుకోవాలనుకుంటే పాలు పోసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఎట్లా తింటాం, ఇప్పుడు తింటే సరిపోద్ది, ఎట్లయితే సరిపోద్ది అనమాట మాకు. ఇట్లాగే బాగుంటుంది అని ఇంకా ఈ పాలు పోసి ఇట్లా ఉంచాను అనమాట. తర్వాత ముందుగానే జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ఫ్రై చేసి పెట్టేశాను, అవి కూడా వేసేసుకుంటాను, అయిపోద్ది. కొంచెం నేను సాల్ట్ కూడా వేసాను, కొంచెం చెప్పడం మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసాను లైట్గా. సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, నిజం చెప్పాలంటే తెలియకూడదు వేసినట్టు, బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మా సైడ్ అయితే వేస్తారు స్వీట్లో కొంచెం చిటికెడు సాల్ట్ అనమాట. ఇవి కూడా వేసేసుకొని పాయసం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం పరమాన్నం చాలా బాగుంటుంది, వేడి తగ్గిద్ది అనమాట. సగ్గుబియ్యం మనకి ఎప్పుడైనా బాడీ కూల్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట, వేడి తగ్గిద్ది. జ్వరం వచ్చిన ఇట్లాంటప్పుడు వేడి చేసినప్పుడు సగ్గుబియ్యం పరమాన్నం మంచిదన్నమాట. ఇంకా బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు అంత ఐడియా రాలే, తర్వాత అనిపించింది బెల్లం వేస్తే బాగుండేదని. ఇదైతే రెడీ అయిపోయింది, ఇంక మేమైతే తినేస్తాం. చాలా బాగా కుదిరింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది పరమాన్నం అయితే. పిల్లలు స్వీట్ తక్కువ మా ఇంట్లో అందరం, ఎప్పుడు నేను లైట్ స్వీట్ వేసాను అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే.